వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మంత్రి కందుల దుర్గేష్. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం పెరవలిలోని స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ధరలు నియంత్రణలో భాగంగా బియ్యం, కందిపప్పు పేద ప్రజలకు అందజేసే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ లేకుండా వినియోగదారులపై భారం మోపిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించామన్నారు. అదేవిధంగా నేడు బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కంటే 20 రూపాయలు తగ్గించి కందిపప్పును, 10 రూపాయలు తగ్గించి బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేద ప్రజల సంక్షేమాన్ని ఆంక్షిస్తూ వినియోగదారులకు అందించే నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రాబోయే కాలంలో ప్రజలకిచ్చిన హామీలైన మహిళలకు ఉచిత బస్సు వంటి సౌకర్యంతో పాటు అన్ని హామీలను అమలు చేస్తుందన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులకు కందిపప్పు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్, శ్రీ గోస్తని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ సత్యనారాయణ, తణుకు మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ గోస్తని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చిట్టూరి వెంకట సుబ్బారావు, స్థానిక నాయకులు ఎస్ శ్రీనివాస్, పిప్పర రవి, డిసిఎంఎస్ ప్రెసిడెంట్ వర్మ, సలాది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 15,000 ఇస్తాం. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి డిసేబుల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 6,000కి పెంచాలి. ఇది ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం నుల్లుకున్న మేరకు నుల్లేసుకున్న తర్వాత అసలు ఒక్క రూపాయి, ఒక దమ్మిడి కూడా అందులో లేని సమయంలో ఎంత పెద్ద ఎత్తున ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే తగ్గినటువంటి ఒక ప్రత్యేకత. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీని అమలు చేసే విధంగా మనం ముందుకు పెడతాము. దాంతోపాటు ఇంకొక విషయం కూడా చెప్పండి. రైతులు ఆనాటికి రైతు భరోసా కేంద్రం ఇవాళ రైతు సేవా కేంద్రాలుగా మార్చాం. దాన్ని రైతు భరోసా కేంద్రానికి ధాన్యం అమ్మిన తర్వాత నెల రోజుల లోపులోనే వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయాల్సి ఉండగా ఆ ప్రభుత్వం వెయ్యకపోగా ఆ భారాన్ని మన మీద పడేసి బయటికి వెళ్ళిపోయిన సందర్భంలో 1,600 కోట్ల రూపాయల రాష్ట్రం మొత్తం మీద రైతు బకాయిలు ఉంటే ఆ రైతు బకాయిల్ని 1000 కోట్లు వెంటనే తక్షణమే మనం ఇచ్చేసి ఇంకో 600 కోట్లు కూడా ఇవ్వబోతాము. రైతులకు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కూడా మొన్న మేము క్యాబినెట్ లో డిస్కస్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండగా ఉప ముఖ్యమంత్రి గారు కోరారు, ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో కౌలు రైతులను కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన. అది కూడా చేస్తూ కౌలు రైతులు కూడా ఈ సహాయాన్ని పెంపొందించేటువంటి విషయం. ఉచిత ఇసుక ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో చెప్పారో ఉచితంగా ఇసుకిస్తాం అనేటువంటిది మొన్న 8వ తారీఖు నుంచి ప్రారంభించాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా మీద పెరుభారం పడేటువంటి సమయం. అప్పుకెళ్తే తప్పితే ప్రభుత్వాన్ని నడపలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాలన్నింటినీ మనం భరించాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా వెన్ను చూపించకుండా ఖచ్చితంగా ఈ మంచి చేయాలనేటువంటి ఆలోచనతోటి మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈ ధరలు తగ్గించడం. రేపొద్దున రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి బియ్యంతో పాటు పంచదార, ఇతరత్ర సామాగ్రి, అదేవిధంగా ధరలు తగ్గించే విషయంలో నిత్యావసర వస్తువులన్నింటినీ చేర్చి కాయగూరలు కూడా ఈ రకంగానే ఒక కౌంటర్ పెట్టి తక్కువ రేట్లు ఇవ్వాలనే ఆలోచన కూడా జరుగుతుంది. ఇవన్నిటి మీద బాగా ఎక్సర్సైజ్ చేసినటువంటి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి కూడా మనం ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. కారణం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా మనం అక్రమాలను అరికట్టాలి,
తద్వారా పేద ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాగా రాబోయే రోజుల్లో వరుసగా ఏవైతే హామీలు ఇచ్చామో అందులో ప్రధానమైనవి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే చెప్తున్నామో అది కానీ, సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఉచితంగా 3 సంవత్సరాలకి వీరన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా అమలు చేస్తామనేటువంటి మాట మీకు తెలియజేస్తూ, ఇందాక రామకృష్ణ గారు చెప్పారు ఎలాగే తెచ్చారు ఏంటి అనేటువంటిది. నిజమే, ఆ ఆలోచన ఇంకా రాకముందే ఒక రకంగా నేనెక్కడ మీరు చేయి పెట్టకుండా, చేయి పెడతారు ఎందుకు వెనకొండమంటే దానికి చెప్తుంటా ఇది కూడా పడుతుంది. కానీ ఇటు చూడండి, వెనకొండండి కొంచెం సార్ ఒకసారి ఓకే సార్ ఇటు చూడండి కొంచెం.